కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. రాహుల్ గాంధీ ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. ఉదయం ఏఐఎస్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన తెలిపింది. ఏఐఎస్ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసనగా బీజేపీ నేతలు రాహుల్ ఇంటి ముందు ముట్టడించారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. ప్రపంచ వేదికపై భారత్ పరువు తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. देश के खिलाफ होना ये बताता है कि इनकी कैसी सोच है, इनकी क्या विचारधारा है। भारतीय जनता पार्टी की सरकार, मोदी जी की सरकार देश में नाम कर रही है। एआई के सुपर पावर्स यहाँ पर आकर देश में नाम कर रहे हैं और ये इनके दो टुचमुये कार्यकर्ता वहाँ पर जाके विरोध कर अपने आप को नेतागिरी दिखाते हैं। अरे आप विरोध कीजिए, नीतियों का विरोध कीजिए, आप अपमान का विरोध, लेकिन आपने देश का विरोध किया है। इस बार जनता बता देगी आपको, जिन प्रदेशों से है उन प्रदेशों से भी जाओगे। देखिए, जिस तरीके से राहुल गांधी और कांग्रेस पार्टी के द्वारा एआई समिट के अंदर घुस के देश का नाम खराब किया गया, उसको लेकर लगातार अंतर्राष्ट्रीय मंच पे राहुल गांधी प्रयास करते हैं कि देश का नाम खराब किया जाए, देश का नाम धूमिल किया जाए। ये बिल्कुल भी स्वीकार नहीं किया। देश का युवा सड़कों पर है, पूरे देश भर के अंदर आज युवा राहुल गांधी आज आवाज प्रदर्शन किया है। राहुल गांधी को माफी मांगनी चाहिए। जिस तरीके से पूरे देश के अंदर देश का नाम खराब करने का काम राहुल गांधी ने किया है, अंतर्राष्ट्रीय मंच पर राहुल गांधी लगातार प्रयास करते हैं, उसी के खिलाफ है। ये देश का युवा बर्दाश्त नहीं करने वाला है। కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సిగ్గుమాలిన చర్యని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు వ్యవహరించిన తీరు దేశ గౌరవాన్ని నవ్వుల పాలు చేసేట్టుగా ఉందని మండిపడ్డారు. జెన్ జీకి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ నిరసనలను కిషన్ రెడ్డి ఖండించారు. పెద్ద పార్టీ, అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని మేము పరిపాలించాము. ఈ దేశాన్ని పరిపాలించేటువంటి హక్కు మా కుటుంబానికి మాత్రమే ఉంది, మా పార్టీకి మాత్రమే ఉంది. భారతదేశం మా సొంత జేబు సంస్థ అని భావించేటువంటి రాహుల్ గాంధీ ఆయన కంపెనీ ఈరోజు వివరించినటువంటి తీరు ఏదైతున్నదో ఈరోజు భారతదేశం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని. వేలాది మంది ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు, వేలాది మంది భారతీయ సంబంధించినటువంటి కంపెనీల ముందు తమ భవిష్యత్తు బాగుపడాలి, మా దేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఉండాలని కోరుకునేటువంటి వేలాది మంది యువకుల ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివరించినటువంటి తీరు భారత్ మంటపంలో సిగ్గుమాలిన చర్య. గ్లోబల్ సదస్సులో చేసినటువంటి వాళ్ళ వ్యవహారము, చేసినటువంటి నిరసన కార్యక్రమం ఇది 140 కోట్ల మంది ప్రజలకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రదర్శన. ఇది 140 కోట్ల మంది ప్రజలను అవమానం చేసేటువంటి ప్రదర్శన. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి టెక్నికల్గా ఈ దేశ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని అవమానం చేసేటువంటి సంఘటన ఇది.